పండుగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన శాఖల సమన్వయంతో పనిచేసి విజయవంతంగా వేడుకలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించడం, ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు ఆర్టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్, రెవెన్యూ క్లినిక్ సంబంధించి స్టాల్స్, షెక్టాల్ని ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఈ వేడుకలను వీక్షించడానికి ప్రజలు, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వస్తారని, వారికి అవసరమైన స్నాక్స్, తాగునీరు, కుర్చీలు అందుబాటులో ఉంచాలన్నారు. దేశభక్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భవనాల్ని, మార్కాపురం పట్టణాన్ని త్రివర్ణ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వేడుక సమయంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన స్థాయిలో వైద్య, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సన్నద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. వేడుకల అనంతరం 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు సబ్ కలెక్టర్ నివాసంలో ఎట్ హోమ్ కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ బీచి నవోబులేసు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.